యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అలగనూరు కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్కి మంచి మోడలింగ్ ఆడిషన్స్ ఉంది. ఇప్పుడు కేఎఫ్సీ చికెన్ని ఫర్గట్ చేసేలాగా మన ఇంట్లోనే క్రిస్పీ చికెన్ బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. రెడీయా? లెట్స్ గో ఫర్ ద రెసిపీ. ఫస్ట్ చికెన్ బ్రెస్ట్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కారం, పెప్పర్, సాల్ట్, గార్లిక్ పౌడర్, ఈ 4 అండి అసలు సిసలైన స్టెప్స్ మనం ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది. మంచిగా మన చికెన్ క్యూబ్స్లో వినింగ్ రావాలంటే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ చికెన్ని. మనం చూసారా, ముందు ఎవరైనా సరే మన సీరియల్ యాక్టర్స్ లాగే ఉంటారండి, ఇలా మన చికెన్ లాగా. కానీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంటేనే మంచిగా టీవీ యాక్టర్స్ లాగా మనకు కూడా చికెన్కి అవార్డు వస్తుంది. చూసారా, మాటల్లో పడుతూనే నేనేం చేశాను, ఫస్ట్ మైదా తీసుకున్నాను, నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను, ఎగ్ తీసుకున్నాను, సాల్ట్, పెప్పర్ మైదాలో వేస్తున్నాను, సాల్ట్ ఒకటి ఎగ్లో వేస్తున్నాను. ఈ రెండు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అసలు సిసలైన చికెన్ డిప్ ఇక్కడే కదండి. డిప్పింగ్ అంటే ఏం లేదండి, మనం బయటికి వెళ్ళే ముందు ఎలా టిప్ టాప్ రెడీ అయి వెళ్తామో అలాగే మన చికెన్ని కూడా ఫస్ట్ మైదాలో డిప్ చేయాలి, నెక్స్ట్ ఎగ్లో డిప్ చేయాలి, అండ్ దెన్ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి. ఇదే స్టెప్స్, ఈ 3 స్టెప్స్ మనం ఫాలో అవుతే మన చికెన్కి పక్కాగా ఆడిషన్స్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి. ఆ విన్నింగ్ ఎలా వస్తుందో మన చేతిలోనే ఉంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మన చికెన్ని ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మంచి కోటింగ్ ఇవ్వాలి. చూసారా ఇలా కోటింగ్ ఇచ్చానో లేదో. ఆయిల్ పెట్టేసుకున్నాను, అండ్ ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఫస్ట్. అదేంటి డీప్ ఫ్రై తింటే మళ్ళీ మన హెల్త్ ఏమవ్వాలి అనుకుంటున్నారా? ఎప్పుడో ఒకసారి తింటే ఏం పాడవ్వదండి మన హెల్త్ కూడా. అంతగా మీరు ఓకే మేము తినాలనుకోవట్లేదు డీప్ ఫ్రై అనుకుంటారా? ఓకే, నో ప్రాబ్లం, ఫ్రైయర్లో పెట్టేసుకోండి. మీరు సేమ్ 10 minutes పెట్టేసుకుంటే అయిపోతుంది. సేమ్ ఇదే టేస్ట్, ఏం టేస్ట్ డిఫరెన్స్ ఉండదు. టేస్ట్ కూడా చాలా క్రంచీ అండ్ క్రిస్పీగా ఉంటుంది మన చికెన్. చూసారా ఎంత చక్కగా గోల్డెన్ ఫ్రై అవుతుందో మన చికెన్. చూస్తేనే అలా నోరూడేస్తుంది కదా. అండ్ మీ ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్లో చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా? ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ చికెన్, మటన్ ఒకటే కాదు, మీకు ఏమి ఇష్టం నాన్ వెజ్లో అది కూడా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. చూసారా, మీతో మాటలు పెట్టేస్తుంది, మన చికెన్ రెడీ అయిపోయింది, మంచి గోల్డెన్ ఫ్రై అవుతుంది. క్రిస్పీ చికెన్ రెడీ. ఇలా చేసుకున్నామంటే అసలు కేఎఫ్సీకి, బర్గర్ కింగ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. చూసారా కోటింగ్, చూసారా అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎలా ఉందో. ఇలా కోటింగ్ ఉంటే ఇంకెందుకండి, మనము మంచిగా మన చికెన్కే కదా మోడలింగ్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆ కోటింగ్ చూసి, ఆ డిప్పింగ్లో, డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై ఇవన్నీ చూసి మనకు కాకపోతే ఇంకెవరికి వస్తుందండి? ఏ కేఎఫ్సీకి వస్తుంది ఫస్ట్ ప్రైజ్? మన ఇంట్లో మన క్రిస్పీ చికెన్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అండ్ మీ ఇంట్లో పిల్లలకు కూడా ఎంతో ఇష్టపడి తింటారు చూడండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ట్రై చేసి బయట కేఎఫ్సీ చికెన్ అని చెప్పండి, ఈజీగా నమ్మేస్తారు పిల్లలైతే. టేస్ట్ కూడా చాలా బాగుందంటారు. చూసారా మన క్రిస్పీ గోల్డెన్ చికెన్ రెడీ. అండ్ దాంతోపాటు నేను ఫ్రైస్ కూడా యాడ్ చేశాను. ఆ క్రిస్పీనెస్ ఒక్కసారి అలా బ్రేక్ చేసి కెచప్లో, మైనీస్లో డిప్ చేసి అలా తిన్నామంటే ఇక్కడ నుంచి ఆ డోర్ వరకు, మన మెయిన్ డోర్ వరకు సౌండ్ క్రంచ్ 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 అని సౌండ్ వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అలగనూరు కిచెన్.